మళ్ళీ అది కాక మీకు కేసు పెట్టాం. మామూలు పంపించండి 10 రోజులకి మేము వచ్చినామంటే జేసీబీలు పెట్టి మొత్తం తొక్కించేస్తాం. ఎలా అంటే మళ్ళీ ముందుగా మేము గౌరవంగా చెప్తా ఉన్నాము, మీరు అర్థం చేసుకోవాలా. ఊరికే డబ్బులు ఇస్తా ఉన్నాము, అది ఇస్తా ఉన్నాము, ఎవరికి ఇస్తా ఉన్నారు వాళ్ళు చెప్పండి. చెప్పుకోవాలండి. గ్రామము అన్నమయ్య జిల్లాకు సంబంధించి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం సంబంధించిన భూమి అందు కొందరు ఆక్రమణదారులు బండ్లు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మేము ఎవరు కానీ దేవాదాయ శాఖకు సంబంధించి ఎవరు ఉత్తర్వులు ఇవ్వలేదు, ఎవరిని సంప్రదించకుండా అనవసరంగా బాడీలు చెల్లిస్తున్నామని చెప్పి దౌర్జన్యంగా దీంట్లో ఉన్నారు. దీనిపైన మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఖాళీ చేయమని 2-3 రోజుల లోపల ఖాళీ చేయకపోతే యాక్షన్ తీసుకొని కేసులు బుక్ చేసి అని చెప్పేసి అందరికీ చెప్పి ఖాళీ చేయించడానికి వార్నింగ్ ఇవ్వడం జరిగినది. లేదు, ఆర్టీసీ బస్సులో వచ్చింది. దేవస్థానం సంబంధించిన భూమి అందు ఈ బంకుల వాళ్ళు ఉన్నందువల్ల దేవస్థానానికి నష్టం జరుగుతున్నది. మేము యాక్షన్ కండక్ట్ చేయాలంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు. ఈ బంకులు ఎత్తేసిన వెంటనే 25 రూములు దాదాపు పబ్లిక్ యాక్షన్ లో బహిరంగ వేలం ద్వారా అందరికి లీజ్ ఇచ్చిందో దేవస్థానానికి ఆదాయం వచ్చి దేవస్థానము బాగుపడగలదు. దేవస్థానంలో అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా నిర్వహించుకోగలవరము. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బంకులు ఖాళీ చేయించి పబ్లిక్ వేలం నిర్వహిస్తాం.